ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం హెబ్రీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయుండుట అసాధ్యము. విశ్వాసము ఆశించినవన్నీ తప్పక లభిస్తాయని నమ్మడం, మనకు కనిపించని వాటిని ఉన్నాయని నమ్మడం, ఇదే విశ్వాసం. మన పూర్వీకులు ఇలాంటి విశ్వాసం ఉంది కనుకనే దేవుడు వాళ్ళను మెచ్చుకున్నాడు. దేవుడు ఆజ్ఞాపించడం వల్ల ఈ ప్రపంచం సృష్టింపబడిందని మనము విశ్వసిస్తున్నాము. అంటే కనిపించిన వాటితో కనిపించేది సృష్టింపబడదన్నమాట. హేబేలుకు దేవుని పట్ల విశ్వాసం ఉంది కనుకనే అతడు కయ్యను అర్పించిన బలి కన్నా విలువైన బలిని దేవునికి అర్పించాడు. హేబేలు అర్పించిన బలిని దేవుడు మెచ్చుకొని అతన్ని నీతిమంతునిగా పరిగణించాడు. అందుకే హేబేలు మరణించినా అతనిలో ఉన్న విశ్వాసం ద్వారా ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు. హనోకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే దేవుడు అతన్ని సజీవంగా పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. ఆ కారణంగానే అతడు ఎవ్వరికీ కనబడలేదు. పరలోకానికి వెళ్ళకముందు అతడు దేవుణ్ణి సంతోషపరిచినందుకు దేవుడు అతన్ని మెచ్చుకున్నాడు. విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఆనందపరచడం అసంభవం. దేవుని దగ్గరకు రావాలనుకున్నవాడు ఆయన ఉన్నాడని అడిగిన వాళ్లకు ప్రతిఫలం ఇస్తాడని విశ్వసించాలి. నోవాహు దేవుని విశ్వసించినందువల్ల దేవుడు అతనికి ప్రళయం రాబోతున్నదని ముందే చెప్పాడు. అతనిలో భయభక్తులు ఉండడం వలన అతడు దేవుని మాట విని తన కుటుంబాన్ని రక్షించడానికి ఒక ఓడను నిర్మించాడు. అతనిలో ఉన్న విశ్వాసం ప్రపంచం తప్పు చేసిందని నిరూపించింది. ఆ విశ్వాసం మూలంగా అతడు నీతిమంతుడయ్యాడు. అబ్రహాముల విశ్వాసం ఉంది కనుక అతడు దేవుడు చెప్పిన దేశానికి తానెక్కడికి వెళ్తున్నాడని తనకు తెలియకపోయినా విధేయతతో వెళ్ళాడు. ఆ తర్వాత దేవుడు అతన్ని ఆ దేశాన్ని అతని పేరిట ఇచ్చాడు. విశ్వాసం ఉంది కనుకనే అతడు దేవుడు చూపిన దేశంలో ఒక పరదేశునిగా నివసించాడు. దేవుడు వాగ్దానం చేసిన వాటిల్లో తనతో సహా వారసులైన ఇస్సాకు మరియు యాకోబులతో కలిసి గుడారాల్లో నివసించాడు. తన నమూనా ప్రకారం శాశ్వతమైన పునాదులు వేసి నిర్మించిన పట్టణం కోసం అబ్రహాము ఎదురుచూస్తూ ఉండేవాడు. శారా వృద్ధురాలు, పైగా గొడ్రాలు. అబ్రహాము వృద్ధుడైన దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించినందువల్ల అబ్రహాము తండ్రి కాగలిగాడు. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న అబ్రహాముకు ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లా సముద్ర తీరంలో ఉండే ఇసుకరేణు వల్ల లెక్కలేనంతమంది వారసులు కలిగారు. వీళ్ళందరూ దేవుని విశ్వసిస్తూ జీవించి మరణించారు. దేవుడు వాగ్దానం చేసినవి వాళ్ళకు లభించలేదు. వాళ్ళు అవి రావడం దూరం నుంచి చూసి ఆహ్వానించారు. ఈ భూమి మీద తమ పరదేశీయుల్లా జీవిస్తున్నట్టు వాళ్ళు అంగీకరించారు. వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే వాళ్ళు తమ స్వదేశాని కోసం వెతుకుతూ ఉండేవాళ్ళని అనిపిస్తూ ఉంది. ఒకవేళ వాళ్ళు తాము వదిలి వచ్చిన దేశాన్ని గురించి ఆలోచిస్తున్నట్లయితే తమ దేశానికి తిరిగి వెళ్ళే అవకాశం వాళ్లకు ఉండింది. కానీ వాళ్ళు ఇంకా గొప్ప దేశానికి అంటే పరలోకానికి వెళ్ళాలని ఆశించారు. అందువల్ల దేవుడు ఇతరులు తనను వాళ్ళ దేవుడు అని పిలిచినందుకు సిగ్గుపడలేదు. పైగా తన వాళ్ళ కోసం ఒక పట్టణాన్ని నిర్మించాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.